పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంపురం తండాలో టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ మాజీ సర్పంచ్ పాతలవత్, అదే గ్రామానికి చెందినటువంటి వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. కేతావత్ అంజీ నాయక్, గోవింద్ నాయకులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దాడిలో గాయపడ్డ వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద కూడా పలువురు వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నాయకులను చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఏం జరుగుతోంది? మాచర్లలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు ఆసుపత్రి వద్ద కూడా ఘర్షణకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. రవికృష్ణ, అప్డేట్స్ ఏంటి? చంద్రు, ఏదైతే ఇక్కడ సంబంధించి ప్రధానంగా కూడా మాచర్లలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి ఫ్యాక్షన్ రాజకీయాలకి చెక్ పెట్టాలని ఒక పక్కన పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇంకా ఫ్యాక్షన్ వైపే ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. ఈ రీసెంట్ గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం నిన్న ఏదైతే శ్రీరాంపురం వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాలో టీడీపీ నాయకుడు అయినటువంటి పతలావత్ అంజీ నాయక్ పై అదే గ్రామానికి చెందినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే దాడి చేయడం జరిగింది. అంటే పతలావత్ అంజీ నేతను మాజీ సర్పంచ్, ఇతనికి వైసీపీకి అదే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు ఉన్నారు. అతని పేరు కూడా అంజీనే, కాకపోతే కేతావత్ అంజీ ఈ నాయక్, గోవింద్ నాయకులు అనే వాళ్ళతో ఈ పార్టీ పరంగా కూడా కొంత రైవాలిటీ ఉన్న నేపథ్యంలో నిన్న అతని మీద దాడి చేయడం జరిగింది. టీడీపీకి మాజీ సర్పంచ్ అంజీ నాయక్ దాడి చేయడం జరిగింది. ఈ దాడికి ప్రధాన కారణం ఏంటంటే గత జరిగిపోయిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్జీ కారణంగా కూడా అక్కడ పార్టీకి పెద్ద ఎత్తున కూడా వైసీపీ పార్టీకి డ్యామేజ్ అయిందన్నటువంటి అక్కస్తోనే వాళ్ళు దాడి చేసినట్టు తెలిసింది. ఈ టీడీపీ నాయకుడికి సంబంధించి అతనికి ఒక ఎరువులకు సంబంధించినటువంటి షాప్ తన ఇంటి దగ్గర రన్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ షాప్ ని నిన్న నైట్ ప్రొక్లైనర్ తో దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకుడు అంటే అంజీ నాయక్, అదే విధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి అంజీ నాయక్ అలాగే గోవింద్ నాయకులు అతని మీద ప్రశ్నించిన సమయంలో దాడి చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కత్తులు రాడ్లతో కూడా దాడి చేసిన నేపథ్యంలో తీవ్రంగా గాయపడ్డాడు టీడీపీకి సంబంధించినటువంటి పతలావత్ అంజీ నాయక్. అతన్ని వెంటనే కూడా మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ తరలించి అతనికి వైద్యం అందిస్తున్న క్రమంలో మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి ఈ కొంతమంది వైసీపీ నాయకులు, అతను ఎవరైతే ఈ పతలావత్ అంజీ టీడీపీకి సంబంధించిన నాయకుడు ఉన్నాడని జీవితం పొందుతున్నాడని తెలుస్తున్నారో వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి రావటం, హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కలిసి ఆ టీడీపీకి సంబంధించిన నాయకులు ఇతను పరామర్శకు వచ్చినటువంటి సందర్భంలో ఆ టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడికి దిగారు. ఈ దాడికి దిగి ఒకరిపై దాడి చేసిన నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన నాయకులు పారిపోతున్న పరిస్థితిలో పోలీసులకి ఈ సంగతి తెలిసి పోలీసులకి అక్కడికి రావడం జరిగింది. వచ్చి వైసీపీ నాయకుల మీద లాఠీ చార్జ్ చేసి ప్రస్తుతం అయితే అక్కడ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో అనే దానికి ఇది ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిపై దాడి చేసి ఆ నాయకుడిని హాస్పిటల్లో ఉన్న తర్వాత అతన్ని అనుచరుల మీద కూడా తిరిగి దాడి చేయడం అనేది మాత్రం ఇది ఫ్యాక్షన్ లో మాత్రం ఫిక్స్ స్టేజ్కి వెళ్ళింది మాచర్ల అని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ. అక్రమ మట్టి రవాణా